హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత గారు అవస్థ దాదాపు 4 నెలలకు పైనే అవుతుంది సార్. అయితే ఇప్పటి వరకు బెయిల్ దొరకలేదు. ప్రతిసారి బెయిల్ రిజెక్ట్ అవుతూనే వస్తుంది. అయితే కవిత గారిని కలవడానికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెళ్ళడం, చాలా సార్లు కవిత గారి గురించి మాట్లాడడం మనం చూసాం. అయితే కేసీఆర్ గారు మాత్రం కవిత గారిని పట్టించుకోవడం లేదు అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. ఈవెన్ ఎక్కువగా ఆమె గురించి ప్రెస్ మీట్లలో కానివ్వండి, వీటి గురించి కానీ మాట్లాడడం లేదు. ఎందుకు కేసీఆర్ గారు కవిత గారి గురించి పట్టించుకోవడం లేదు? ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? అసలు ఏం జరిగింది? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అందులో అవాయిడ్ చేయడం కాదండి, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే కేసీఆర్ ఎక్కువ ప్రేమించే వ్యక్తి. కూతురు అంటే బాగా ఇష్టం. ఆ కూతురు మీద ఉన్నటువంటి చాలా ఇష్టంతోనే ఎన్నో పొరపాట్లు చేసినప్పుడు కూడా సరిదిద్దుకున్నాడు. మనమే 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాము, మనకి ఎదురే ఉంది అనుకున్నాడు. కానీ ఇంతలో ఈ అవాంతరం జరుగుతుంది ఎవరు అనుకోలేదు. ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే కవితను అరెస్ట్ చేసేవారు కాదు. కేసీఆర్ కొన్ని అంటే కొన్ని తొందరపాటు మాటలు ప్రదర్శించకపోయినట్టయితే మోదీ గారు కూడా అంత యాక్షన్ తీసుకునేవాడు కాదు. అక్కడ ఏమైందంటే రాజకీయ పోరాటం ఒకటి జరుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా తరిమేయవచ్చండి ఇక్కడి నుంచి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎవరో ప్రత్యేకించి తరమవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వెన్నుపోటుదారులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కళ్ళు వాళ్ళే పొడుచుకుంటారు. ఇక్కడ బాగా పాతుకున్న పార్టీ ఏదంటే ఆయన అనవసరంగా బీఆర్ఎస్ పెట్టాడు. కానీ టీఆర్ఎస్ పార్టీ మనం మొదటి నుంచి మొత్తుకుంటున్నాం, ఇదేంటో ఎంత అనాలోచితంగా పెట్టుకున్నాడు. టీఆర్ఎస్ అంటే నీకు ఉద్యమ పార్టీ, మా రక్తం దారపోసావని చెప్పొచ్చు. బీఆర్ఎస్ అంటే నువ్వు పెట్టిన పార్టీ. నువ్వెందుకు పెట్టుకున్నావు? ప్రైమ్ మినిస్టర్ అవ్వడం కోసం పెట్టుకున్నావు. స్వార్థంతో పుట్టినట్టు పార్టీ బీఆర్ఎస్ పార్టీ, నిస్వార్థంగా పోరాట పడిమతో వచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ మాత్రం లాజిక్ ఎందుకు అని తెలియలేదో నాకు అర్థం కాదు. కానీ దాని తర్వాత వీరికి ఏమవుతుందంటే డబ్బు ఒక బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి కానీ, బిలో అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కానీ డబ్బు చూడగానే ఒక మైకం వస్తుంది జనరల్గా. మరి వాడు ఎంత పూర్ అన్నది వాళ్ళ రాజకీయ నాయకులే చెప్పారు. దాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం. 100 రూపాయలు ఉండేవి కావని, 10 రూపాయలు సినిమాలకు కూడా అడుక్కున్నారని, ఏ రోజు బత్యం కోసం ఆ రోజు అడుక్కున్నారని బాగా మంచి రాజకీయ నాయకులు మాట వాళ్ళతో సన్నిహితంగా ఉన్నోళ్ళు చెప్పారు. అలాగే కొంతమంది ఉన్నారంటే ఉద్యమాలకి ఈటెల రాజేందర్ కానీ, ఎన్నయ్య కానీ, హనుమంతరావు అని ఇంకెవరో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉద్యమానికి సహాయం చేశారు అనుకున్నారన్నమాట. అటువంటి కేసీఆర్ కుటుంబం ఈరోజు వేల కోట్లకి లక్షల కోట్లకి పడగ ఎత్తేసరికి అది అకౌంటబుల్ అండి. అందరి దృష్టిలో పడుతుంది. పేదవాడు ఎవడు దృష్టిలో పడ్డు. వాడికి ఇంత సంపద ఉందంటే చాలా మందికి పడుతుంది అన్నమాట. కేసీఆర్ స్థలం ఆక్రమించుకున్నాడు అనుకోండి, అంతకుముందు ఆ స్థలం ఎవరిదో వాడు దృష్టి పడుతుంది కదా. అమ్మ నా కొడుకు 100 ఎకరాలు కొట్టేసాడు ఏంటి అనుకుంటారు కదా జనరల్గా. అందువలన ఆయన చాలామందికి దూరం అయ్యాడు. అంటే రాజకీయాల పరంగా చాలామంది ఈయన సంపాదించుకున్నాడు, వాళ్ళు సంపాదించుకోలేకపోయారు. సంపాదించుకొని వాళ్ళందరూ అడ్డం తిరిగారు. ఇక్కడ ఏమైందంటే అడ్డగోలుగా వీళ్ళు సంపాదించేసరికి అవన్నీ కేసులు పెట్టేశారు. ఆ కేసులు దానికి సమాధానాలు ఇవ్వలేదు. చాలా కాలం తప్పించుకొని తిరిగింది కవిత. ఇప్పుడు ఎలాగైతే కేసీఆర్ను కేటీఆర్ కేసులు ఉన్నప్పుడు కూడా ఏదో వాదోపవాదాలు చేస్తూ తప్పించుకొని ఎలా తిరుగుతున్నారో, కవిత కూడా చాలా కాలం తప్పించుకొని తిరిగింది. అలాగలాగా కేసు క్రానిక్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఆవిడ ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం లేదు. ఏ కోర్టు సహకరించడం లేదు, ఏ వాదనలు కూడా దాన్ని రక్షించడం లేదు. అన్నిటికంటే ముందు ఏంటంటే కవితను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు మహారాజులు కదా, అంటే మహారాజులను యువరాజు ఇలా ఉంటారు అన్నమాట. కేసీఆర్ గారి కేసీఆర్ మహారాజు, వందిమా గదులు రోజు 100 మంది చూడడానికి వచ్చేవాళ్ళు, సాయంత్రం పూట 20 మంది తాగేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. అలాగే కేటీఆర్ చూస్తే ఆయన ఒక మహారాజు, యువరాజు. మరి ఆయన వెనుకున్న కథలు కమ్మామిషులు అన్నీ ఆయన కూడా వెనుకుంటాయి. ఇప్పుడు ఈవిడ ఉన్నట్టయితే ఈవిడ పెద్ద
రూల్ మెయింటైన్ చేసింది. ఆవిడ ఎంపీగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలందరితో కూడా చాలా మంచి రేపో మెయింటైన్ చేసింది. మే అంటే అలాగా మెయింటైన్ చేసింది కాబట్టే ఆవిడకి ఇన్ అండ్ అవుట్స్ బాగా కలిసి వచ్చాయి. అంటే సులువుగా సంపాదించుకోవడం ఎలాగా అనే విషయాల మీద కొంచెం మంచి జ్ఞానం ఉంది ఆవిడకి. దాంతో ఏంటంటే ఎవరికి బయటపడకుండా సంపాదించుకునే మార్గాన్ని ఎంపిక చేసుకుంది. తర్వాత మామూలుగా డబుల్ బెడ్రూమ్లో ఉండి ఒకప్పుడు టైటాన్ వాచ్ 3,000 రూపాయలు టైటాన్ వాచ్ కొనుక్కున్నప్పుడు ఎంత మురిసిపోయిందో మనం చూసాం ఇంటర్వ్యూస్లో. అద్దె కొంపలో ఉంటున్నాం, అది కూడా డబుల్ బెడ్రూమ్ అని ఆవిడే చెప్పింది. ఇప్పుడు 600 రూపాయలు కన్స్ట్రక్షన్ చేసిన ఇంట్లో ఉంటామని ఆవిడే చెప్తుంది. అంతకుముందు వాచ్ ఖరీదు 3,000 అని చెప్పింది. ఇప్పుడు వాచ్ ఖరీదు 35 లక్షలు అని చెప్పింది. రెండు విన్నాం, మనకే తెలుస్తుంది కదా డిఫరెన్స్. అందువల్ల ఒకేసారి ఏదో కొంచెం ఆశపడిన తర్వాత క్రానిక్ అయింది. అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా బయటకు వచ్చేది. తండ్రి ఏంటంటే కన్న తండ్రి పెంచిన తండ్రి కనుక అలా కోర్టులో 10 కేజీలు తగ్గిపోయింది. ఇప్పుడు అప్పటికిప్పుడు 10 కేజీలు తగ్గింది. కన్న కూతురు ఆ స్థితిలో ఉండడం ఏ తండ్రి చూడలేడు. ఆ మొహం చూపించలేక వెళ్ళలేదు కానీ పట్టించుకోక వెళ్ళలేదా. ఆ కూతురు కోసం ఎవరి కాలు పట్టుకోమన్నా పట్టుకుంటాడు కేసీఆర్. అంటే కన్న ప్రేమ అటువంటిది. రాలేదని ఆవిడ ఆలోచించడం కూడా తప్పు కాదు. కేటీఆర్ ఉన్నాడంటే కేటీఆర్ మామూలుగా నామకే వాస్తే వెళ్తాడు కానీ కేటీఆర్కి ఏం అవసరం? అంతగా మాట్లాడే శక్తి కూడా లేదు. తెలంగాణలో యువరాజు, ఢిల్లీలో ఈయనెవరండి? అంతే కదా. హరీష్ రావు కూడా యాక్షన్ తీసుకోలేడు. పాప ఆ సంతోషం ఎవరో ఉన్నారు కదా భర్త, బాగా ఏడ్చారట ఉదయం, ఉక్కిరి బిక్కిరైపోయి ఏడ్చారట. అంటే ఆ వెయిట్ తగ్గిపోవడం పట్ల, ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నదాని పట్ల. ఏదైనా వీళ్ళకి బెయిల్ ఇవ్వడం మాత్రం సత్యదూరం జరగదు. ఏదో ఒక పెద్ద అద్భుతం జరిగి బెయిల్ ఇవ్వాలి కానీ ఖచ్చితంగా జైల్లో మగ్గవలసింది. అదే ఇప్పుడు లేటెస్ట్గా చూశాను నేను. ఏంటంటే మరి కవితకి బెయిల్ రానట్టే అనేది మెసేజ్ చూశాను. చెప్పా కదా ఏదైనా ఒక అద్భుతం జరగాలి అంటే ఏంటి, ఈయన వెళ్ళిపోయి బీఆర్ఎస్ని ఆ మోదీ పారదాల దగ్గర పెట్టేసినట్టయితే సాధ్యపడే అంశాలు ఉండొచ్చు. ఆ ప్రయత్నాలు కూడా కేసీఆర్ గారు చేస్తున్నట్టుగా వాళ్ళు యాక్సెప్ట్ చేయొద్దండి. వాళ్ళు యాక్సెప్ట్ చేయొద్దా? వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కాకుండా ఇట్లా మంతనాలు జరుపుతున్నారు. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఢిల్లీ వెళ్ళారు. అయ్యా బీజేపీ పార్టీ ఎలాంటిదంటే హోమ్ మినిస్టర్, భారతదేశంలో హోమ్ మినిస్టరు అంటే ఏమాత్రం అభిమానం లేకుండా హైదరాబాద్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర టిఫిన్ తిన్నాడు. అవును. అలాగే ప్రభాస్ని ఆయన రప్పించుకున్నాడు. ఎవరు? మోదీ గారు రప్పించుకున్నారు. ఏమిటి దీనికి ఎలా చూస్తారు మీరు? హోంమంత్రి వచ్చి మోదీ గారి ఇంట్లో టిఫిన్ చేయడమా? అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అవసరం ఉంటే ఎంత దూరమైనా వస్తారని చెప్పడం కోసం చెప్పా. అందుకే వాళ్ళకి అవసరం వస్తే ఇక్కడికి వస్తారు, తెలంగాణ వస్తారు, పట్టుకుంటారు, ఇద్దరు భోజనం చేద్దాం ఉంటారు, చేపల పులుసు తిందాం అనుకుంటారు, ఏమైనా అనుకుంటారు. వాళ్ళకి అవసరం లేకపోతే అవసరం, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు కేంద్రంలో అంటే ఎన్డీఏ కన్వీనర్గా చక్రం తిప్పగల వ్యక్తి వాళ్ళు ఉండాలి, చంద్రబాబు ఉండాలి. కనుక చంద్రబాబు పంట పండింది కాబట్టి ఇక మూడు రోజులకి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నాడు. కన్వీనర్ అనే పేరు తగిలించుకోకుండా కన్వీనర్గా ఉంటాడు. అంతేగాని కవిత ఏదో మా డాడీ రావడం లేదు, నన్ను నిర్లక్ష్యం చేశారనే మాట అది కరెక్ట్ కాదు. రాసుకున్న వాళ్ళు కూడా, రాసే వాళ్ళు కూడా కరెక్ట్ కాదు. అది కన్న తండ్రి ప్రేమ అండి. ఒకే ఒక కూతురు ఉన్నప్పుడు కన్న తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది? ఎందుకు ఈ బతుకు, చచ్చిపోదాం అనిపిస్తుంది అన్నమాట.